టాపిక్ ఏంటంటే నేను చెప్పను, మీరే చూసి లైక్ కొట్టాలి ఫ్రెండ్. గైస్ ఈరోజు టాపిక్ ఏం లేదు ఫ్రెండ్స్, చిన్నదే. మనం జనరల్గా హౌస్ కట్టుకుంటాం కదా, ఆ హౌస్ ఏంటనేది ఎలా కడతారు, ఎలా కడితే స్ట్రాంగ్ ఉంటుంది, ఫ్యూచర్లో ఎలా అంటే పిల్లర్స్ మీద కడితే స్ట్రాంగ్ ఉంటుంది, లేదంటే ఓన్లీ పునాది మీద కడితే బాగుంటుంది అనేది దాని గురించి మనం టాపిక్. నెక్స్ట్ ఓపెన్ స్టాప్ అయితే బాగుంటుందా, నెక్స్ట్ ఈ గోడల మీద అదే గోడలతో కడితే బాగుంటుందా ఇల్లు అనేది, దాని గురించి మనం ఈరోజు టాపిక్ గైస్. అయితే ఒకసారి వెళ్ళి హౌస్ దగ్గరికి వెళ్ళి చూసేద్దారండి ఫ్రెండ్స్. అయితే హౌస్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది పునాది, ఇది ఫ్రంట్ బీమ్. అంటే ఎందుకంటే మీకు ఎలా చెప్తున్నా, స్టెప్ బై స్టెప్ చెప్తాను ఫ్రెండ్స్. ఇది పిల్లర్స్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ పునాది మీద స్ట్రాంగ్ ఉంటుంది, లేదంటే ఫ్రంట్ బీమ్ వేస్తే తర్వాత ఈ అదే పిల్లర్స్ మీద వేస్తే బాగుంటుంది అనేది మీకు ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. పునాది మీద అనుకోండి, పునాది మీద వేస్తే మనం ఏంటంటే కొంచెం ఇల్లు అది క్రాక్ ఇచ్చే సన్నివేశాలు ఉన్నాయి. కాకపోతే ఈ ప్రింట్ బీమ్ ఎందుకు వేస్తారంటే స్ట్రాంగ్, అంటే తరతరాలు చూడడానికనే ప్రింట్ బీమ్ వేస్తారు ఫ్రెండ్స్. ఇది ప్రింట్ బీమ్. అది చూడండి పిల్లర్స్. ఈ పిల్లర్స్ మనం ఎందుకు వేసుకుంటున్నామంటే ఫ్రెండ్స్, ఇది స్ట్రాంగ్, అంటే దీని మీద ఎన్ని ఫ్లోర్లన్నీ కట్టచ్చు. అంటే పునాది మీద అలా కట్టడానికి అవ్వదు, పునాది మీదే అలా కట్టడానికి అవ్వదు. పునాది మీద కట్టడానికి ఎందుకు అవుతుందంటే అది ఇంకా పునాది మీద అంటే సపోర్టింగ్ ఉండదు కాబట్టి కట్టడానికి అవ్వదు అన్నమాట. ఈ పిల్లర్స్ మీద ఎందుకు కట్టడామంటే ఈ ఫుల్ సపోర్ట్. అంటే పిల్లర్స్కి ఎంత ఫీట్ మనం అంత లోతు తవ్వాలనుకుంటే మీ ఇష్టం. అది 6 ఫీట్ తవ్వుకోవచ్చు, 7 ఫీట్ తవ్వుకోవచ్చు, 5 ఫీట్ కూడా తవ్వుకోవచ్చు. ఇది అంటే మేస్త్రులు ఇచ్చిన మెసేజ్ బట్టి మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. అంటే ప్రింట్ బీమ్లు ఎందుకు ఇచ్చారంటే ఫ్రెండ్స్, అంటే పునాది పునాది ఎలాగైతే కడతారో ప్రింట్ బీమ్ కూడా అలాగే కడతారు. ఏంటంటే కొంచెం స్ట్రాంగ్ అనమాట. అంటే దిక్కుండా గోడ అయితే దిక్కుండా కింద లోపల ఐరన్ వేస్తారు అనమాట. దట్ అంటే తెలియని వాళ్ళకి మాత్రం ఇది చెప్పడం జరుగుతుంది. అంటే మన మేస్త్రులు సలహాకు చెప్పడం జరుగుతుంది. ఏంటంటే ఇది లోపల మొత్తం ఫిల్ చేస్తారు అన్నమాట. గ్రావెల్ మొత్తం ఫిల్ చేస్తారు. ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ వాటరింగ్ చేస్తారు. వాటర్ పెడతారన్నమాట. మొత్తం అన్నింటిలో వాటర్ పెడతారు. వాటర్ ఫుల్లో పెట్టి దాని మీద ఈ ప్లాట్ఫామ్లో వచ్చేస్తుందన్నమాట. అంటే ఒక గచ్చిలా వచ్చేస్తుంది. మొత్తం గచ్చిలా వచ్చిన తర్వాత దాని మీద నుంచి గోళ్ళు కట్టడం అవి చేస్తారు. అంటే ఓపెన్ స్టాప్కి దీనికి తేడా ఏంటంటే ఫ్రెండ్స్, అంటే ఓపెన్ స్టాప్ వేసామనుకో పైన, అంటే దీని మీద ఇంకా ఇది కట్టలేదు, అంటే ఇంకా పిల్లర్స్ వస్తాయి అన్నమాట. అంటే న్యూస్ అయితే ఓపెన్ స్టాప్ వేస్తే మొత్తం అంతా పిల్లర్స్ మీద బ్యాలెన్స్ ఉండిపోతుంది అన్నమాట. అదే మనం ఈ పిల్లర్స్ ఉండిపోతుంది. అలా ఉండకుండా మనం గోళ్ళు కట్టుకుంటూ మన స్లాబ్ వేసి అనుకోండి ఫ్రెండ్స్, అది గోళ్ళకి గట్టిగా ఉంటుంది. తర్వాత మనకు అంటే లైఫ్ పునాది మీద ఇల్లు ఎలా కడతారో అది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మనం అదే ఈ ఇల్లు ఏంటంటే ఓన్లీ పునాది మీద ఆధారపడి ఉంది. అంటే దీని మీద ఇంకో ఫ్లోర్ కడదామన్నా సరే దీనికి అంత స్ట్రాంగ్ ఉండదు అనమాట. అంటే ఒక ఫ్లోర్ కట్టుకుందాం అనుకుంటే పర్లేదు, ఈ పునాది మీద కట్టుకోవచ్చు. అంటే దీని మీద స్లాబ్ వేసుకోవడం డైరెక్ట్. దానికి దీనికి తేడా ఏంటంటే దీని మీద అంటే కట్టుకోవచ్చు ఒక ఫ్లోర్ వరకు, అంటే చిన్న గది మాత్రం కట్టుకోవచ్చు పైన. ఆ పిల్లర్స్ మీద అలా కాదు, 1, 2, 3 ఫ్లోర్ వరకు అలా కట్టుకునే ఉంటుంది. అంటే దానికి దీనికి తేడా ఏంటంటే దానికి ప్రింట్ బీమ్లు వస్తాయి, పిల్లర్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. ప్లాట్ఫామ్లా వస్తుంది అన్నమాట కిందన. దాని మీద ఏంటంటే అది చాలా గట్టిగా ఉంటుంది అన్నమాట. దానికి ఏంటంటే ఇప్పుడు దీనికి పిల్లర్స్ ఉంది, దీని మీద అంటే ఈ గోడ మీద స్లాబ్ వేసి అనుకోండి, ఇది చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంటుంది. తర్వాత దీని మీద ఇంకో 2 ఫ్లోర్ 3 ఫ్లోర్ కూడా కట్టుకోవచ్చు. అదే దీని మీద మళ్ళీ దీనికి ఫ్రంట్ బీమ్లో నెక్స్ట్ పిల్లర్స్ ఏం లేవు కదా, దీని మీద కట్టడానికి వీలు అవుతుంది. ఎందుకంటే స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. అంటే ఇటుతో గట్టి బాగానే ఉంటుంది, కాకపోతే బ్యాలెన్స్ మొత్తం పైన బ్యాలెన్స్ మొత్తం గోడ మీదే పడిపోతుంది అనమాట. అంటే దీని మీద పిల్లర్స్ కానీ లేదంటే ఈ ప్రింట్ బీమ్లు కూడా లేవు. దానివల్ల ఏంటంటే దీనిలో కొంచెం వీక్ అనమాట. దాని మీద ఇది వీక్ ఉంటుంది. నెక్స్ట్ దాని మీద ఏంటన్నా కట్టుకోవచ్చు. ఇదే పొజిషన్లో దీనికే పిల్లర్స్ అయ్యి కట్టి అదే నాకు తెలిసిన మెసేజ్ అయితే నేను ఇచ్చాను. అది
మీ ఇష్టాన్ని పెట్టి ఉంటుంది గాయస్. మీరు ఎలా కట్టుకుందాం అనుకున్నా అది మీరు చూసేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఫ్యూచర్లో కావాలనుకుంటే ఇలా కట్టుకోండి, లేదంటే మాకు అవసరం లేదులే అంత మళ్ళీ పడగొట్టాల్సి ఉంటుంది అనేసరికి వచ్చి అలా కట్టుకోవచ్చు. రెండిట్లు తేడా ఏంటంటే దీని మీద ఇంకా ఫ్లోర్ కట్టుకోవచ్చు, దాని మీద కట్టడానికి అంటే ఆ బ్యాలెన్స్ మొత్తం గోడమే ఉండిపోతుంది కాబట్టి దాన్ని అంత వేయలేరు అన్నమాట. దీని మీద అనుకో పిల్లర్స్ మీద ఉంటుంది కాబట్టి అంటే మనం ఎంతైనా కట్టుకోవచ్చు. వీడియో చూస్తే కదా అంటే మనకు వచ్చిన మెసేజ్ పెట్టి మేము చెప్పగలిగాము. నెక్స్ట్ ఏంటంటే మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అంటే మాకు హిందీ రాంది మేమైతే చెప్తున్నాము, ప్లీజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు జనరల్గా పునాది వేసుకుంటారు కదా, తర్వాత అంటే భీములు వేయకుండా పునాది వేస్తారు, అది స్ట్రాంగ్ ఉంటుంది. లేదంటే పింటి భీములు వేసిన ఇల్లు స్ట్రాంగ్గా ఉంటుంది. పునాది వేసి కట్టింది అయితే మనం ఒక ఫ్లోర్ వరకు కట్టచ్చు. అదే కాలమ్స్ వేసి ప్లింత్ భీమ్ వేస్తే ఒక 3-4 ఫ్లోర్ల వరకు దాని కాలం మెజర్మెంట్ మన అడుగు 9 అంగుళాలు అయితే 3 ఫ్లోర్ల వరకు వేస్తారు. ఒక అడుగు 16 అంగుళాలు 2 అడుగులు వేస్తారు. వాళ్ళు ఒక 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్ల వరకు చేస్తారు. మన బడ్జెట్ పెట్టి ఏదైనా సరే మన బడ్జెట్ పెట్టి స్తోమత పెట్టి చేసుకుంటారు ఎవరైనా సరే. తర్వాత అదే ఓపెన్ స్లాబ్కి దీనికి తేడా, గోడ మీద ఓపెన్ స్లాబ్ దీనికి తేడా అంటే నేను ఓపెన్ స్లాబ్ అండి ఇప్పుడు మన బ్రిక్ వర్క్ చేయకముందు గ్యాప్లు వస్తాయి, అది చాలా మళ్ళీ మెస్ కొట్టుకోవాలి, చాలా ఇబ్బంది పడతాం. ఇదే బ్రిక్ వర్క్ చేస్తే స్లాబ్ వేసాం అనుకో అది పిక్చర్లోని క్రాక్లు ఇవ్వదు. బిల్డింగ్ వల్ల బ్రిక్ మీద కాలమ్స్ మీద ఆధారపడి ఉంటుంది. అదే ఓపెన్ స్లాబ్ అనుకో ఓన్లీ కాలమ్స్ మీద ఆధారపడి ఉంటుంది, బ్రిక్ మీద ఆధారపడి ఉండదు. క్రాక్స్ కూడా వస్తాయి మనకి, ఎక్కడైనా చూడవచ్చు మీరు. ఈరోజు ఎక్కడ ఏ బిల్డింగ్ అని రావచ్చు, క్రాక్లు వస్తాయి. అయితే మనం ఇప్పుడు బ్రిక్ వర్క్ కట్టేసి చేసాం అనుకో మనకి క్రాక్స్ ఉంది ఎక్కడ రావు. క్రాక్స్ మనకి ఎలక్ట్రికల్ వర్క్ దగ్గర ఎక్కడైనా సరే చికెన్ మెస్ కొట్టుకున్నాం అనుకో మనకి బిల్డింగ్ దగ్గర ఎక్కడ క్రాక్లు ఎందుకు రావు. మెయిన్ వాటరింగ్, మెయిన్ ఇప్పుడు బ్రిక్ వర్క్కి 15 రోజులు, స్లాబ్కి 21 రోజులు వాటరింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ బిల్డింగ్కి. బిల్డింగ్ వల్ల మెయిన్ ఆధారపడేది వాటరింగ్. మెయిన్ మెటీరియల్ కూడా మన క్వాలిటీ తెచ్చుకోవాలి. మేస్త్రి చెప్పాడని మేస్త్రి మీద ఆధారపడకుండా మనం కూడా మనకి తెలిసినంత యూట్యూబ్లోని ఛానల్స్ వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా కొంత కనుగొని మేస్త్రినే కాకుండా అది కూడా కొన్ని మెటీరియల్ కూడా కొద్దిగా మంచి తెచ్చుకుంటే కొద్ది క్వాలిటీకి చేస్తారు. అలాగే మన బడ్జెట్ పెట్టి కొందరైతే మాకు లో బడ్జెట్ అవ్వాలని కొందరు చూస్తారు, కొందరైతే మాకు బడ్జెట్ పర్లేదు మాకు ఇల్లు క్వాలిటీ కావాలి అన్నారు కొందరు చూస్తారు. మన బడ్జెట్ పెట్టి ఇల్లు చేస్తారు. మేస్త్రులు కూడా మంచి క్వాలిటీ కూడా చెప్తారు కదా, అదే మోసాలు ఏం చేయరు కదా. వాళ్ళు మోసాలు చేయరని అందరినీ అనలేము. అందులో కొందరు ఉంటారు, కొందరు కావాలని కొంత మధ్య వరకు చేసేసి వదిలేసి కొందరు కిట్టలేదని కొందరు ఉంటారు, కొందరు అయితే ఇచ్చిన మాట మీద కొందరు పూర్తిగా కంప్లీట్ చేద్దామని కొందరు ఉంటారు. అలాగే వాళ్ళ మేస్త్రి కొన్ని ఎవరు తప్పు పెట్టలేం, ఎవరికి కావాలని ఎవరు చేయరు. అది మేస్త్రికి వాండర్కి ముందు మాట్లాడుకునే విధానం పెట్టి ఉంటుంది. అలాగైతే ఫస్ట్లోనే డ్రాప్ ఇవ్వడం మంచిది. అవును, మధ్యలో ఆపకుండా. కొందరు మేస్త్రులు ఏం చేస్తారు, తక్కువ రేటుకి ఫస్ట్ వర్క్ చేయడానికి తక్కువ రేటుకి తీసేసుకొని తర్వాత మాకు కిట్టలేదు మేము చేయలేము ఇలాగైతే ఓనర్ మీద వర్క్ సగం వచ్చిన తర్వాత ఆపేస్తారు. అప్పుడు ఓనర్ ఏం చేస్తాడు, కొంత ఇబ్బంది పడతాడు. మేస్త్రి ఆ రోజు ఇలా చెప్పాడు ఈ రోజు ఇలా చేస్తారు, అలాగని వేరే మేస్త్రి రాలేడు, ఆయన క్లియర్ చేస్తే గానీ ఈయన వచ్చి వర్క్ చేయలేడు వేరే ఆయన. కొంత ఇబ్బంది పెడతాడు ఇంటికాల హౌస్ ఓనర్. ఆ ఇబ్బంది పడకుండా స్టార్టింగ్లో మనం మేస్త్రికి ఇంటి ఓనర్కి ఒక అండర్స్టాండ్ ఉంటే ఏ ఇబ్బందులు ఇలాంటివి రావు. తర్వాత స్టీల్ ఉంది కదా, ఆ స్టీల్ ఇదే థిక్నెస్ వాడతారు లేదంటే ఇంకా లావు? స్టీల్ అండి బిల్డింగ్ హైట్ పెట్టి ఒకరు 12, 16, 20 కాలం థిక్నెస్ పెట్టి వాడతారు. కొందరైతే అడుగు 2 అడుగులు కాలం వాడితే 16లో 20 రాడ్ కూడా వాడతారు. మనం అయితే 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు కాబట్టి 12 సరిపోదు. 12 మ్యాక్సిమం 10 సెరాఫ్ ఏమో 8 లైట్ వాడతారు. పిండి భూమి సరౌండింగ్ లేదు, పిండి భూమి లేదు, ఎలా వస్తుంది పిండి భూమి? ప్లింత్ ఇదే సర్వైడింగ్ నేను బిల్డింగ్ అంటే ఇది పిండి భూమి అంటే పునాది లెక్క.
నేను బిల్డింగ్ ఆధారపడి దీని మీద. దీని మీద నా పేరు లక్ష్మణ్ రావు. నా ఫోన్ నెంబరు 7093835310. ఎవరైనా సరే హౌస్ ఓనర్స్ నన్ను కాంటాక్ట్ చేస్తే నాకు కొంత తెలిసిన సలహాలు నేను ఇస్తాను. ఫ్రెండ్స్ తెలిసి తెలియకేదో మంచి వీడియోలు చేసాము, కానీ మీరు సపోర్ట్ చేస్తే ఇంకొన్ని వీడియోలు చేయడానికి సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మళ్ళీ మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తాం. అంతవరకు బాయ్ బాయ్. వీడియో చూసారు కదా ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ లో ఉంచుకోవడం మాత్రం మర్చిపోకండి.